Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వేటపాలెం మండల కేంద్రంలోని పెద్ద బజార్ లో ఉన్న ప్రసిద్ధ బారా ఇమాం పీర్ల చావడిలో మొహరం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. పండుగలో అత్యంత కీలకమైన 9వ రోజు వేడుకలు ఈ రోజు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ముజావర్ షేక్ కరీముల్లా గారు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గులామీ ముష్కురో యూసఫ్ సుబానీ అల్ముషకురి ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ప్రత్యేక దువా నిర్వహించారు. వేడుకలకు విచ్చేసిన భక్తులందరికీ కమిటీ సభ్యులు అత్యంత ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చావడి కమిటీ సభ్యులు షేక్ సుల్తాన్, షేక్ హబీబుల్లా, షేక్ అక్రమ్, షేక్ సుబానీ, షేక్ రహతుల్లా, షేక్ లాల్ అహ్మద్, షేక్ ఇక్బాల్ మరియు స్థానిక భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
మేడం గారు విలేకరులు నన్ను విలేకరులు కొట్టమాగండి, దెబ్బేయమాగండి తొందరపడి. గురుగారు లేండి అంటాం, ఇద్దరు కుర్రోళ్ళు పని చేస్తున్నారు, ఇద్దరిద్దరే మామూలు కాదు. ఉప్పుడూరు ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వస్తున్న రోగులు తమకు కొత్త వైద్యశాల కావాలంటూ, అలాగే ఒక కాంపౌండర్ కూడా కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ మంచి వైద్య సేవలు అందిస్తున్నారని, 96 ఏళ్ల తన తల్లి హోమియో వైద్యంతో 92 ఏళ్లు వెనక్కి వచ్చిందని, మనుషులకే కాక పెంపుడు జంతువులకు కూడా చక్కని వైద్యం అందిస్తున్నారని, కానీ ఆయన ఒక్కడే కావడంతో కాంపౌండర్ లేక కనీస మౌలిక సదుపాయాలు లేక తాము గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ గవర్నమెంట్ త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉదయం 5 రోజు చెప్పచ్చని, సాయంత్రం 5 రోజు చెప్పాలి. మూడు పూట్ల 5 గోళీలు వేసుకుని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ కనిపించింది మీకు? హాస్పిటల్లో డాక్టర్ గారు ఉన్నారు కానీ కంపౌండర్ గారు లేరు, కూర్చోటానికి కుర్చీలు లేవు, సరిపోయినంత ప్లేస్ లేదు. కనుక గవర్నమెంట్ వారు దానికి సహాయం చేసి మమ్మల్ని అందరిని పేష ఏర్పాటు చేయండి. హోమియో డాక్టర్ గారు మంచిగా చేస్తున్నారు మాకు, కాకపోతే కంపౌండర్ గారు లేరు. హోమియో హాస్పిటల్ పెట్టి స్థలం ఉంది, హోమియో హాస్పిటల్ కట్టడానికి. ఆ స్థలంలో బిల్డింగ్ కట్టడానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము. కూర్చోడానికి కూడా కుర్చీలు లేవు, పేషెంట్లకి ఒక్కొక్కరు చూడడానికి టైం పడుతుంది. కాంపౌండర్ కూడా చూడాలని కోరుకుంటున్నాము. మాది ఉప్పుడూరు గ్రామంలో హోమియో హాస్పిటల్ ఉంది. పంచాయతీ ఆఫీసులు పెట్టారు, కొద్ది రూములు ఇచ్చారు సచివాలయంలో. ఆ జనం ఈ జనం కూర్చోలేక నుంచోలేక నానా ఇబ్బందులు పడుతున్నాము. డాక్టర్ గారు ఒక్కడే అయ్యారు. మందులు ఇవ్వడానికి ఏమో కంపౌండర్ లేడు. అక్కడ చోటు ఉంది ఊళ్ళో, ఆ చోటు కట్టడానికి స్థలం ఉంది. పంచాయతీ ఆఫీస్ నుంచి ఆ చోటులోకి హోమియో హాస్పిటల్ పెట్టే మార్గం చేయాలి. మా అమ్మగారికి 96-97 సంవత్సరాలు, ఆశ నిలవు, ఆకలి కాలేదు, జీర్ణశక్తి తక్కువగా ఉంది. కాబట్టి డాక్టర్ గారి చేత మందులు వాడితే పాస నిలిచినాయి, ఆహారం బాగా తింటుంది. 4 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ మా అమ్మ హ్యాపీగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. పొంగల్కి తగ్గిస్తున్నాడు, బరిగొడ్డుకి తగ్గిస్తున్నాడు, మరి మా ముసలాళ్ళకి తగ్గిస్తున్నాడు. హాస్పిటల్ లేదు, ఊళ్ళో హాస్పిటల్ కట్టాలా? డాక్టర్ గారు లేకపోతే నేను ఏడవను. ఆసుపత్రి అంత ముందు ఉండే ఆసుపత్రి పడగొట్టారు, కట్టడానికి ఇప్పుడు కట్టాలా? మాకు సెంటర్ లో స్థలం ఉంది, ఆ స్థలం లేపాలి, ఆసుపత్రి కట్టాలి. మాకు ఒక్కొక్క కూడా తగ్గింది, పెద్దోళ్ళకి తగ్గుతుంది. ఈ డాక్టర్ గారే కావాలి మాకు. నేను మొన్నైతే ఏడ్చాను, కాళ్ళు నొప్పులు వచ్చి రాలేక వారం రోజులు తిరిగాను. మాది ఉట్టూరు గ్రామం, నా పేరు సుబ్బారావు. నేను గ్యాస్ వ్యాధితో బాధపడుతున్నాను. హోమియో హాస్పిటల్ ఉంది, కానీ ఇక్కడ పంచాయతీ ఆఫీసులో ఒక చిన్న రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ వల్ల ఏమో ఆయన డాక్టర్ గారికి ఇబ్బందిగా ఉంది. కంపౌండర్ లేడు, హాస్పిటల్కి ఏమో షూటేజ్ ఉంది, హాస్పిటల్ బిల్లు పంపించలేదంట. చాలా ఇబ్బందిగా ఉందండి. పేషెంట్లు 100 మంది. హాస్పిటల్కి స్థలం ఉంది, హాస్పిటల్ కట్టడానికి ఫండ్స్ రిలీజ్ అవ్వలేదు. అందరికి చెబుతున్నాను నేను అందరినీ. కాబట్టి మా బాధ ఆలకిచ్చి మాకు హోమియో హాస్పిటల్ కట్టేటట్టుగా, డాక్టర్ గారి కంపౌండర్ ఇచ్చేటట్టుగా
చెప్పాల్సిందిగా కోరు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారు కర్లపాలెంలో చేయూత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్లపాలెం మండలం చింతాయిపాలెం వ్యవసాయ సొసైటీ ప్రెసిడెంట్ మరియు టీడీపీ నాయకులు తిరుపతయ్య మాట్లాడుతూ పేదరిని ఆదరించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ బాషా, షేక్ ఇబ్రహీం, షేక్ కరీముల్లా, జానీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి నిరుపేదల్ని మనం ఆదుకోగలిగామంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కంకణం కట్టుకొని మనం నిరుపేదల్ని సహాయం చేస్తే పేదరికాన్ని నిర్మూలిస్తాం. మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి పరుచుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సేవాభావం అనేటువంటి కలిగి ఉండాలని, సేవ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. పండుగ సందర్భంగా ముస్లిం సోదరి వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు నిరుపేద కుటుంబానికి సహాయం చేయడంలో ముందుండి పేదవారికి తోడ్పడటం ఎంతో మంచి కారణం. ఇది మంచి గొప్ప విషయం కూడా. పేదవాడి సేవ చేసే మనసు అందరికీ ఉండదండి. ఆ సేవ చేసే మనసు ఉండటం వల్ల పేదవాడికి ఏదో తోడన్నట్టుగా ఉపయోగపడి వాడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం గొప్ప విశేషం. నువ్వు మాట్లాడు, 4 మాటలు నేర్చుకో. బాపల జిల్లా చీరణ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు విశ్రాంత తహసీల్దార్ ఆకిశెట్టి పూర్ణచంద్ర నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా రామచంద్ర హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం వారికి 11,116 రూపాయల చెక్ అందించారు. ఈ నిధులు ధ్యానం శిక్షణ తరగతులకు వచ్చే వారికి అల్పాహారం కోసం వినియోగించమని తెలిపారని అధ్యక్షులు కోడిదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చారుగల్ల గురుప్రసాద్, కొల్లూరు ప్రసాదరావు, రమేష్, రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాకింగ్ మిత్రులు ఆకిశెట్టి పూర్ణ చంద్రరావు, చంద్ర నాగేశ్వరరావు గారి ఏపీసీహెచ్ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా, అలానే మన కొల్లూరి ప్రసాదరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి ఇరువురికి చిరు సత్కారం చేయడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో సంపూర్ణ ఆయురారోగ్యాలతో మన మధ్య నవ్వుతూ అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మరొక 2 వాకింగ్ మిత్రులు పెళ్లి రోజు కూడా ఈ రోజు నందిని సిల్క్స్ నేరేళ్ల రాముడు గారు, అలానే శనగపల్లి వెంకట్రావు గారి పెళ్లి రోజు కాబట్టి వారి ఇరువురు రాలేదు. సెల్ ఫోన్ లో వారికి అందరూ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మన కొల్లూరు ప్రసాదరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన సభ్యులందరికీ స్వీట్, హాట్ పంపిణీ చేస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ఏపీసీహెచ్ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ కేంద్రం చీరాల వారికి 11,116 రూపాయలు చెక్ అందజేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు వాకర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. దగ్గరకు వచ్చింది చెక్ బాగుపడేట్టు అందరూ అదొకటే కాదు, చెక్ చూపించాలి. మన వాకింగ్ మిత్రులు కొల్లూరు ప్రసాదరావు గారు, అలాగే ఏపీసీహెచ్ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే నందిని సిల్క్స్ మన రాముడు గారు, అలాగే శనగపల్లి వెంకట్రావు గారి పెళ్లి రోజులు. అందువల్ల అందరూ మన వాకర్స్ అందరూ వారికి శుభాకాంక్షలు తెలిపి వారిచ్చే నోటి తీపి చేస్తారు. వాళ్ళు ఆ తీపిని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. అంతేనంట.
రేపు ఆదివారం గురిజాల నియోజకవర్గంలో టూరిజం దేవాలయం అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి మరియు రాష్ట్ర రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 4వ తేదీ టూరిజం దేవాదాయ శాఖ అధికారులు, ఇన్ఛార్జ్ మంత్రి, ఎంపీ మరియు కలెక్టర్ తో కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నాం. నియోజకవర్గంలో టూరిజం పెరిగితే ఆదాయం పెరుగుతుంది. గత కృష్ణా పుష్కరాల్లో 11 ఘాట్లను, రోడ్లను అభివృద్ధి చేశాం. అదే పదంలో దైంద, మోర్కంపాడు, గుత్తికొండ దేవాలయంను మరింతగా డెవలప్ చేస్తామని, గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన 7,200 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం తీర్చిందని, 12,000 మంది ఉద్యోగులకు ఓపీఎస్ అనుమతించడం ద్వారా ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో నిరూపితమైందని అన్నారు. కూటమిలో చిచ్చు పెట్టాలనే ప్లాన్ తోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా 2029లో మళ్లీ 3 పార్టీల కలయికతో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూలై 4వ తారీఖున దైద అమరవీరేశ్వర స్వామి టెంపుల్ లో మన నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన టెంపుల్స్, అదేవిధంగా టూరిజం ప్లేసెస్ ఇవన్నీ కూడా గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. వీటిని వచ్చే 28 కృష్ణా పుష్కరాలకు మళ్ళా ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి, దానికి కావాల్సిన నిధులు ప్రభుత్వం నుంచి ఏ విధంగా తీసుకురావాలని దానిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నాం. సో మనకు అప్పుడు 2016లో కూడా పుష్కరాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా 150 కోట్ల రూపాయల నిధులు మనకి మార్చాలు కలిపి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి. దాంట్లో మన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పనులన్నీ మేము చేసాం. కెనాల్ రిపేర్స్ వచ్చే 5 ఏళ్ళు మేము చేసాం. రిగ్యులర్స్కి 10 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సిమెంట్ రోడ్, డ్రైన్స్, మున్సిపల్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా మనం కట్టాం. దాదాపు 500 కోట్ల పైగా వాటర్ గ్రిడ్, రూరల్ వాటర్ గ్రిడ్లు 550 కోట్లు వచ్చాయి. 300 కోట్లు అర్బన్ వాటర్ 3 మున్సిపాలిటీ కలిపి వచ్చింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే బిల్డింగ్స్, దాచపల్లి, గురిజాల మున్సిపల్ బిల్డింగ్స్, ఇంకా మిగతా ఎంపీడీ ఆఫీస్ కూడా మనం ఇస్తా ఉన్నాం. హాస్పిటల్స్, గురిజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నేను నా సొంత నిధులతో ఏసీలు ఇచ్చాం, రిఫ్రిజిరేటర్లు ఇచ్చాం, మెడిసిన్ కవర్స్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు 4,40,000 కవర్లు నియోజకవర్గం మొత్తం ప్రింట్ చేస్తున్నాం పేషెంట్స్కి మెడిసిన్స్ ఇవ్వడానికి. మన దాచిపల్లి కూడా ఏసీలు పంపించాం, రిఫ్రిజిరేటర్ పంపించాం, మాతవరం ఏసీలు పంపించాం. అంటే పేషెంట్లు అక్కడ ఆపరేషన్ జరిగి అక్కడ పడుకోవాలంటే కూడా కొంత వాతావరణం సరిగా ఉండాలనేది మా ఉద్దేశం. ప్రభుత్వం నుంచే నిధులు రావాలి, ప్రభుత్వం నుంచే చేయాలనేది కాకుండా ప్రభుత్వంతో పాటు మేము కూడా ఇప్పుడు హెల్త్ దీంట్లో ప్రభుత్వం చాలా, మీరు జీజేసి గుంటూరు చూసుకోండి, చాలా బ్రహ్మాండ డెవలప్. అట్లానే మంది కూడా మన రూరల్ ఏరియా హైవే ఉంది, ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉండదు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.